శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మకర రాశి వాళ్లకు శని సవ్యదృష్టి ఈ నవంబర్ నుండి సవ్యదృష్టితో ఉండి వచ్చే ఉగాది పండుగ వరకు సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన కుజుడు గురువు గ్రహాలు ఉండవలసినటువంటి స్థానాలలో ఉండేటువంటి దాని వలన చంద్రుడు ప్రతి ఇల్లు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దాని వల్లను మకర రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న తేడాలు వచ్చినటువంటి దాని వలన చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కలగవచ్చును. అంతేగాని పనులు కావు అనేటువంటిదైతే ఏం లేదు, అవుతాయి. అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా అవసరము. మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మీకు వేరే వాళ్ళు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటారు, దాని యొక్క ప్రయత్నం చేస్తారు. కానీ కొంచెము నెమ్మదిగా అనుకున్న సమయానికి కాకుండా కొంచెము తర్వాత కావడం అనేది జరుగుతుంది గాక. ఈలోగా మీరు కొంత ఇబ్బందులు పడటము కానీ చేయటము కానీ ఇవి సర్వసాధారణము. చెప్పుడు మాటలు అనేటువంటివి కొన్ని విన్నదాని వలన మీరు కొంత ఇబ్బంది పడటము ఉంటుంది. ఎదటి వాళ్లను అంచనా వేయడంలో కొంచెము మీరు యొక్క ఇది తప్పుతుంది అనేటువంటిది ఉన్నది. కనుక కొంత ఎదటి వాళ్ళ వల్ల నిరంతరము మీ దగ్గరుండేటువంటి వాళ్ళైనా ఎదటి వాళ్ళ వల్లైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నది. కనుక జాగ్రత్త వహించండి. దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రగతుడై ఉండి సవ్యదృష్టితో చూస్తూ ఉన్నప్పుడు కాస్త చిన్నపాటి అనారోగ్యము అనేటువంటిది సూచనగా మీకు చూపించి కాస్త అనూహ్యముగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మీరు బాగ్గావడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. అంతేకాకుండా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. మానసికమైనటువంటి చింత అనేటువంటిది ఉంటుంది లోపల. కొన్ని పనులు అనూహ్యముగా మన నెత్తినొచ్చి పడుతున్నాయి. ఇంతవరకు బాగా జరిగింది, ఇప్పుడు ఏదనుకున్నా చిన్న ఇబ్బందులు ఉంటున్నాయి, ఎందువల్ల ఏమి అని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది జరుగుతుంది గాక. మిమ్మల్ని మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కానీ మీ అంటనే నిరంతరం ఉండేటువంటి వాళ్ళు కానీ కొద్ది రోజుల పాటు కనపడకుండా కనుమరుగై దూరమై మళ్ళా తర్వాత వద్దాములే అనుకొని పోయినటువంటి దాని వలన నన్ను ఎవరు నమ్మకుండా ఉన్నారు ఎందుకు అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది గాక. ఒకందుకు అది మంచిది, ఒకందుకు చిన్న ఇబ్బంది, రెండూ ఉంటాయి, సహజం. దాన్ని సరేలే అనుకొని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చూస్తారు. మనస్సు బాగోలేక స్థానము మారి వేరే చోటికి వెళదాము ఎక్కడికైనా అనేటువంటి భావనతో వేరే చోటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ కొంచెము మానసికమైన ప్రశాంతతతో కొద్ది రోజులు మాత్రమే ఉండగలుగుతారు, కానీ మళ్ళీ తిరిగి రావటం జరుగుతుంది. అనూహ్యముగా ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు వేరే చోట స్థానచలనము కలగవచ్చును. కనుక ఒక రకంగా మేలు, కానీ స్థానం చలనమైంది అనేటువంటి బాధ రెండూ ఉంటాయి గాక. డబ్బులు సమయానికి చేతికి అందక చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చును. కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు ఇప్పుడు చేయకండి, తర్వాత చేద్దురు. ఆల్రెడీ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి, డబ్బులు వచ్చేటివి మీకు వస్తాయి, ఇబ్బంది ఉండదు. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవలసినటువంటి అవసరము ఉన్నది. ఎంతైనా కూడా ఉత్తీర్ణత అనేటువంటిది రావాలి అంటే చాలా కష్టపడాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, తప్పులేదు, జరుగుతాయి. శుభకార్యాలు చేసుకోవాలి ఇంట్లో అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి,
తప్పకుండా 1-2 సార్లకు మీరు ప్రయత్నం సఫలీకృతలు కాకపోయినా మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది గాక. మరీ గ్రహస్థితులు అంత ఇబ్బందికరంగా లేవు, ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత సహజం, అన్నీ సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. భూముల క్రయ విక్రయాల వలన మేలు జరిగే అవకాశము ఉన్నది, కానీ చిన్న వివాదము జరగవచ్చును. జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది. అయిన వాళ్లతోనే చిన్నపాటి ఇబ్బందులు, బయటి వాళ్లే మేలు మనకు సహకరిస్తారు అనేటువంటి ధోరణితో బయటి వాళ్లతోనే మీరు ఎక్కువగా సరేలే అని సాన్నిహిత్యం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ముందుకు వెళతారు. రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ, లేదా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు ఇంకా మెరుగైనటువంటి జీవితము ఉంటుంది అని నా భావన. మీ జాతకములో శనేశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటిది నీచ స్థానములో ఉంటే ఇబ్బందులు, ఉత్తమ స్థానములో ఉంటే అనుకూలము, రెండూ ఉంటాయి గాక. కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఏం చేసుకుంటే మేలు అని గనక ఆలోచన చేసినట్టయితే మీరు 1.25 కిలో నువ్వులు తీసుకొని ఒక శనివారము నాడు నవగ్రహాలకు తిరిగి ఆ నువ్వులు దానము అనేటువంటిది ఇవ్వండి. ఇలా ఒక 7 శనివారాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా 4 నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయము పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది. దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము. ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు. ధనుర్రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే ధనము రావాల్సినటువంటి చోట కానీ, భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ, ఇలాంటివి చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక. కళ్యాణము విషయములో కూడా చిన్న అడ్డంకులు కలుగుతాయి, కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా వస్తాయి గాక. కాకపోతే కొంచెము ఆలస్యముగా, రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది. అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు. వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది. మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి. రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి.
ఒకటికి 2 సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీకు పోయిన వాళ్ళతో, ఈ రాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు బాగా పోయిన కుటుంబీకులతో, బంధువులతోనూ చిన్న వివాదాల్లాంటివి ఉంటాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని 1-2 శుభవార్తలు వింటారు కూడా మీరు. దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది. మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది. మీకు భూముల వలన, క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుందిగాక మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, పాల్గొంటారు కూడా. అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము. నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. తద్వారా మీరు విజయము లభించి తీరుతుందిగాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి, ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే. కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయంలో కుంభములో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. శ్రమ పడతారు. శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక 5 శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి. ఇలా 5 శనివారాలు ఇవ్వండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ 4 నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ